సభపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈనాటి కథానాయకుడు డాక్టర్ వై సత్యనారాయణ గారి ఉద్యోగ విరమణ సన్మానానికి వచ్చేసినటువంటి ఆహుతులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోటి కాంతుల కిల్లా కరీంనగర్ జిల్లా, విద్యార్థులు చదువుకునే డూప్లెక్స్ విల్లా ఇదేనుల్లా. శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్లో ఉద్యోగ విరమణ జరుపుకోబోతున్న బెజ్జంకి మొనగాడు కరీంనగర్ సోగ్గాడు సత్యనారాయణుడు ఇవాల్టి ఈ కథానాయకుని గూర్చి కాసింది ముచ్చట. జలచక్రంలా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అనే సముద్రంలో జ్ఞాన జలాన్ని స్వీకరించి మేఘమై తిరిగి ఇదే కళాశాలలో జ్ఞాన జలాన్ని వర్షించి తాను వర్షించిన జలం సదుపయోగమయ్యేలా విద్యార్థి మొక్కల వేళ్ళు తడపడం కోసం ఆనకట్టలా మారిన అనుపమాన జ్ఞాన పిపాసి మన సత్యనారాయణ గారు. ఈ జ్ఞాన మేఘానికి జన్మ ప్రదాతలు లక్ష్మీ నరసయ్య, సత్యలక్ష్మి గారు. బెజ్జంకి వాస్తవ్యులైన వీరికి 1963వ సంవత్సరంలో జన్మించిన వై సత్యనారాయణ గారు చదువులలో మరణమెల్ల చదువుట కొరకై 1968వ సంవత్సరం నుంచి 1978వ సంవత్సరం వరకు పాఠశాల విద్యను పూర్తి చేసుకుని 1978 నుండి 80 వరకు ఇంటర్మీడియట్ విద్యను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ కళాశాల జ్ఞాన జలాన్ని స్వీకరించడానికి 1980లో చేరి 83లో కళాశాలలో ఉత్తీర్ణత సాధించారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో అంతంత మాత్రమే ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య కొరకు నాగపూర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పీజీ పట్టాను తీసుకున్నారు. అప్పుడే తన జీవితంలో సగభాగంగా మారడం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అంజలి గారిని చేయి పట్టుకొని తన వెంట తన ఇంటికి తీసుకొచ్చుకున్నారు. తాను నేర్చుకున్న చదువునంతటినీ విద్యార్థి లోకానికి పంచాలనే సదుద్దేశంతో ఉపాధ్యాయ విద్య కొరకు 1991లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి బిఎడ్ పూర్తి చేసుకుని ముందుకెగారు. 1993వ సంవత్సరం గవర్నమెంట్ హై స్కూల్ కార్ఖానా గడ్డలో ఉపాధ్యాయ జీవితం ప్రారంభించినటువంటి వీరు 96 నుంచి 2000 సంవత్సరం వరకు ఉపాధ్యాయునిగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వేములవాడలో ఉపాధ్యాయ విధులు నిర్వహించారు. 2001లో ఉద్యోగోన్నతి ద్వారా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజరాబాద్లో జూనియర్ లెక్చరర్గా కొత్త అవతారం ఎత్తారు. తాను నేర్చుకున్న వాణిజ్య శాస్త్ర విద్యను, వ్యాపార సూత్రాలను విద్యార్థులందరికీ బోధిస్తున్న ఆయనకు 2006లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొరుట్లలో ప్రమోషన్ లభించింది. 2011 వరకు కొరుట్లలో ఉపన్యాసకునిగా విధులు నిర్వర్తించినటువంటి వీరు 2012లో ఈ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగంలో బదిలీ ద్వారా విద్యార్థులకు విద్య నేర్పే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఆనాటి నుండి అప్రతిహతంగా 9 సంవత్సరాలు తనకున్న శక్తినంతటినీ ధారపోసి జ్ఞాన వాణిజ్య శాస్త్రాలన్నింటినీ విద్యార్థులకు పంచ తలపెట్టినారు. ఈ మహానుభావుడు వీరి సేవలను మెచ్చినటువంటి ప్రభుత్వం 2021వ సంవత్సరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇచ్చి పంపింది. ఆయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే సమయంలో న్యాక్ అక్రిడేషన్ అనేటువంటి పెను సవాలు ఆయన ముందుకొచ్చింది. తనకున్న నైపుణ్యాలతో ఎవర్ స్మైలింగ్ అనేటువంటి ఆయుధంతో చిరునవ్వుతో పనులన్నీ చక్కబెట్టుకుంటూ కారులో కూర్చున్నా, కారిడారులో నడుస్తున్నా వేరే ధ్యాస లేదు. ఎవరికి ఏ పని చెప్తే పూర్తి అవుతుందో ఆయనకు బాగా తెలుసు. దానికి సమర్థులైనటువంటి అధ్యాపకులను ప్రోత్సహిస్తూ ముందుకెగుతూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలకు B++ అనేటువంటి గ్రేడ్ సంపాదించి పెట్టారు. ఆ కార్యక్రమంతోనే గొప్పగా
సమర్థులు అనిపిస్తున్నారు. ఆ గ్రేడు సంపాదించిన వెనువెంటనే అటానమస్ హోదాకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతులు అవుతూ ముందుకెళ్తున్నటువంటి సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం ఉషా అనేటువంటి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 కళాశాలలు ఎంపికైతే అందులో ఒక కళాశాలగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల నిలిచింది. 5 కోట్ల రూపాయల ధనంతో అంగాంగ సుందరంగా కళాశాలను తీర్చిదిద్దే సమయంలో 2024వ సంవత్సరం జూలై 31వ తేదీన మళ్ళీ తాను ఈదినటువంటి సముద్రాన్ని చేరాడు డాక్టర్ వై సత్యనారాయణ. ప్రిన్సిపల్గా అడుగుపెట్టిన మరుక్షణమే ఈ కళాశాలలో ఉన్నటువంటి విషయాలన్నీ తనకు ముందే తెలుసు కాబట్టి అవన్నీ ఆకలింపు చేసుకుని ప్రిన్సిపల్గా అప్రతిహతంగా ముందుకెగుతూ ఇవాల్టి రోజున తన ఉద్యోగ జీవితానికి విరమణ పలకబోతున్నారు. మరి మహోన్నత చరిత్ర కలిగినటువంటి వీరు ఈరోజు ఉద్యోగ విరమణ పొందబోతున్నటువంటి శుభ సమయంలో వీరి శేష జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్నింటినీ మించినటువంటి చిరునవ్వులతో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ హృదయంలో సదా నివాసం ఉండే ఎస్ఆర్ఆర్ కళాశాల స్టాఫ్ క్లబ్, విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకేతర బృందం.